రైతు సోదరులకి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు బంధు విషయంలో మీ అందరికైతే పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట. రైతు బంధు డబ్బుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్న రైతులున్నారో 3, 4, 5, 10, 15 ఎకరాలున్న రైతు ఎవరైతే ఉన్నారో 6, 7, 8 ఎకరాలున్నా సరే మీ అందరికీ ఈరోజైతే డబ్బులైతే ఖాతాల్లో జమ అవుతున్నాయన్నమాట. ఖచ్చితంగా ఈరోజు ఈ జిల్లాల వారికైతే డబ్బులైతే పడుతున్నాయి. అవి ఎవరెవరికి పడుతున్నాయని చెప్పేసి ఈ వీడియోలో నేను స్పష్టంగా అయితే మీకైతే చెప్తాను. అలానే ఏ జిల్లాకు పడుతున్నాయి, ఈరోజు ఏ ఊర్లో కూడా పడుతున్నాయని చెప్పి చెప్తాను. రేపు ఏ జిల్లాలకున్నాయి, మరి ఎల్లుండి ఏ జిల్లాల వరకు పడుతున్నాయని జెప్పేసి మీ అందరికీ స్పష్టంగా నేనైతే చెప్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఇప్పటివరకు మీకు రైతు బంధు సాయం అయితే అందిందా లేదా అని జెప్పి కామెంట్ జేయండి. అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని గుంటల పొలం ఉందని జెప్పేసి కూడా కామెంట్ జేసినట్టయితే మీకు డబ్బులనేవి ఎప్పుడొస్తాయని జెప్పేసి నేను స్పష్టంగా చెప్తాను. ఓకే. ఇక మనం లేట్ చేయకుండా అయితే ఈ టాపిక్‌లోకి అయితే ఎళ్ళిపోదాం. రైతు బంధు డబ్బుల విషయంలో మీ ఖాతాలో ఎప్పుడు పడుతున్నాయని జెప్పేసి. అయితే ఇక్కడ చూసుకుంటే నిన్నటితోటి వచ్చేసి రైతు బంధు అమౌంట్ అనేదైతే చాలామంది రైతులకైతే మన ఖాతాలో జమ చేశారనమాట. మరి ఈ రోజు గూడా వచ్చేసి ఏ జిల్లాల వరకు పడుతున్నాయని జెప్పేసి మనమైతే మాట్లాడుకుందాం. అంతకుముందు మీరందరూ ఏం చేశారంటే మన డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు ఆ లింక్‌లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్‌లో వచ్చేసి నేను ఈ రైతు బంధు లిస్ట్‌లు అయితే అందులో పెడతాననమాట. అంటే ఏ జిల్లాకి ఈరోజు పడుతున్నాయని జెప్పేసి ఆ లిస్ట్‌లనేవి అందులో పెడతాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్‌గా చూసుకోవచ్చనమాట. ఏ జిల్లాల వరకు పడుతున్నాయని జెప్పేసైతే. ఓకే. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా వెళ్ళే ముందల ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ. రైతు బంధు విషయంలో మనకైతే ప్రభుత్వం అయితే ఒక ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమనిచ్చిందంటే, రైతు బంధు అనేవి ఇప్పటి నుంచి అయితే మనకైతే ముందుగానే మేమైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చిందనమాట. ఈసారి నుంచి రైతు బంధు విషయంలో పెట్టుబడి సాయం అనేది ముందుగా మీరే పెట్టుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అంటే ముందుగా మీ సొంత డబ్బులతోటి మీరు పెట్టుబడి పెట్టుకుంటే, ఆ తర్వాత మధ్యలో లేదా చివరిలో మేమైతే రైతు బంధు అయితే అందిస్తాం అని చెప్పేసి మనకు చెప్తుందనమాట. ఎందుకంటే అలా అయితే మాత్రం చాలామందికి నష్టపోకుండా డబ్బులనేవి వస్తాయి. మనం వృధా కావనమాట. ఎవరైతే సాగు చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా డబ్బులనేవైతే పోతున్నాయి కాబట్టికి అలా ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం అది ఆలోచనలో పెట్టుకొని ఈసారి నుంచి ముందుగానే రైతు బంధు అనేది ఇవ్వట్లేదు అని మన ప్రభుత్వం అయితే అప్డేట్ ఇచ్చిందనమాట. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు వచ్చేసి 5 ఎకరాలు ఉన్న దాదాపు 62,00,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే అందించాం. భవిష్యత్తు రైతు భరోసా పథకం గట్టు చెట్లు లేని ఇవ్వడంలో కుదరదనమాట. వ్యవసాయ భూమి ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి స్పష్టించారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకైతే 5 ఎకరాల వరకు పూర్తయిందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఇక్కడ రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నారనమాట. ఇప్పుడు రైతు భరోసా దరఖాస్తులనేవి 2 రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఎవరైతే రైతు భరోసాకు గనక అప్లై చేసుకోకపోతే అప్లికేషన్ డేట్స్ అయితే వస్తున్నాయనమాట. నేను చెప్తాను. ఏ రోజు నుంచి మీరు రైతు భరోసాకు అప్లై చేసుకోవాలి, ఎవరెవరైతే అప్లై చేసుకోవాలి, కౌలు రైతులే అప్లై చేసుకోవాలా? మిగతా వాళ్ళు చేసుకున్న ఏం కాదా? అని చెప్పేసి రైతు భరోసా గురించి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఆ అప్లికేషన్ డేట్ రాంగానే నేను చెప్తాను. మీరు ఆ టైంలో వెళ్ళి మీ సేవా సెంటర్‌కి వెళ్ళి అప్లికేషన్ చేసుకొని రండి. అప్లికేషన్‌కి ఏమేమి కావాలి అని చెప్పి కూడా నేను వీడియోలో చెప్తాను మొత్తం మీరు. ఆటి వరకు తీసుకొని మీరు అక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళే మొత్తం అప్లికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఇగ తర్వాత వారం రోజులలో మీకు ఎకరానికి 15,000 చొప్పున ఖాతాల్లో డబ్బులనేవైతే పడతాయన్నమాట. అది వచ్చేసి రైతు భరోసా పథకానికి. అయితే ఇక్కడ మరి రైతు బంధు పడని వాళ్ళకి ఎప్పుడు పడుతున్నాయన్నా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు గదా! అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఏమంటున్నారు మీరు ప్రభుత్వం ఏమన్నా చూసారు గదా! 5 ఎకరాల వరకైతే పడ్డాయని జెప్పేసి. మరి చాలామంది ఏమంటున్నారంటే, "అన్న 4 ఎకరాలు నాకు రాలేదు. 3 ఎకరాలు నాకు ఇంకా పడలేదన్న" అని జెప్పేసి. మరి కొంతమందైతే ఇంకా 2 ఎకరాలు గూడా అమౌంట్ రాలేదన్న అని జెప్తున్నారు. ఈ 2 ఎకరాలు ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో చూసినావా? ఈ 2 ఎకరాలు, 3 ఎకరాల వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది. ఒకవేళ మీకింకా 2 ఎకరాలు, 3 ఎకరాలు రాకపోతే మీరేం జేస్తారంటే ఒకసారి బ్యాంకుకి వెళ్లయితే సంప్రదించండి. ఎందుకంటే బ్యాంకులో ఏమైనా అమౌంట్ కట్ అయినా, ఏమైనా లోన్ ఉంటే లోన్ కింద కట్ అయినా సరే మీకు అమౌంట్ అనేది అకౌంట్‌కైతే రావన్నమాట. బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ వాటిని హోల్డ్ చేసి ఆ అమౌంట్ అనేది ఆ లోన్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. మీరు బ్యాంకుకి వెళ్తే బ్రాంచ్‌కి వెళ్తే మీకు బ్రాంచ్ వాళ్ళు మీకు పూర్తి వివరాలైతే చెప్తారనమాట. ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్లయితే తెలుసుకోండి. ఎవరు కేవలం 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వారికి. ఎందుకంటే ఈ 2 ఎకరాలు, 3 ఎకరాల వరకి ఎప్పుడో అమౌంట్ అనేదైతే వచ్చిందనమాట. మరి ఇక్కడ 4, 5, 6 ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఈ 4 ఎకరాల వారు ఏమంటున్నారంటే 4 ఎకరాలు కూడా రాలేదని చెప్తున్నారు. చాలా మందికి వచ్చేసాయన్నమాట. 4 ఎకరాలు కాదు, 5 ఎకరాలు కూడా ఖాతాలో డబ్బులైతే పడ్డాయి. ఒకసారి ఈ 4, 5 ఎకరాల వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఖాతాలనేవి రన్నింగ్‌లో ఉన్నాయా లేవా? ఒకవేళ మీ దగ్గర ఫోన్‌పే లాంటివి ఏమైనా ఉంటే చెక్ చేసుకోండనమాట ఒకసారి. ఖాతాలో సరిగ్గా అమౌంట్ అనేది పడుతుందా? ఎక్కువ ట్రాన్స్‌ఫర్ అవుతుందా? లేకపోతే ఒకసారి ఏం చేశారంటే, ఆ అమౌంట్ ఫోన్‌పేలో ఉంటాయి కాబట్టి మీరు అమౌంట్ అనేది ఒకసారి అందులో ఒక 50 అండ్ రూ. 1000 అలా వేసేసి ఎవరికైనా పేమెంట్ చేసేసి మళ్ళీ మీ దాంట్లోకి మీరైతే కొట్టుకోండి. అలా ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల మీ ఖాతా అనేది రన్నింగ్‌లో ఉంటది. సో, అప్పుడు ఏదైనా అమౌంట్ రావాల్సిన అమౌంట్ ఉన్నా, ఏదున్నా సరే
తప్పకుండా మీ ఖాతాలో జమ కావడానికైతే ఛాన్స్ ఉంటుందనమాట. ఇవి ఎవరంటే 4, 5 ఎకరాల వాళ్ళైతే చెయ్యండి. మరి 6, 7, 8 ఈ 10 ఎకరాల వరకు ఎప్పుడొస్తాయంటే, ఈ 10 ఎకరాల లోపు వారికొచ్చేసి ఏప్రిల్ 22 తారీఖు నుంచి ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. ఏప్రిల్ 22 నుంచి ఎవరైతే ఈ ఎకరాల వాళ్ళున్నారో వీళ్ళందరికీ ఖాతాలో డబ్బులైతే పడుతున్నాయి. తప్పకుండా మీరు వెయిట్ చేయండి. మీ అందరికి డబ్బులనేవైతే ఈ 2 రోజుల్లో పడతాయి అందరికి. అయితే ఇక్కడ ప్రస్తుతానికి 4, 5, 6 ఎకరాల వరకైతే ఈ వారంలో డబ్బులైతే పడుతున్నాయన్నమాట. మనకి 12, 13 తారీఖు లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులైతే జమ అవుతాయి. అవి గూడా ఇంకోటేందంటే మెసేజ్‌లనేవి రావట్లేదనమాట. మీరొకసారి అది చూసుకోండి. ఎందుకంటే అమౌంట్ పడ్డా సరే మీ ఖాతాలో అలానే ఉంటుంది గాబట్టికి మెసేజ్‌లయితే రావట్లేదనమాట. ఇగో మెసేజ్‌లనేవి మనకిలా రావాలి. కానీ ఇలాంటి మెసేజ్‌లయితే ఎవరికైతే పంపట్లేదు ప్రభుత్వం అని జెప్పి చెప్తుందనమాట. ఎందుకంటే సర్వర్ ఇష్యూ వలనో తెలవదు, దేని వలనో తెలవదు గానీ అమౌంట్ అయితే పడుతుంది గానీ ఖాతాల్లో. ఇలా మెసేజ్‌లయితే రైతు బంధు యాసంగి పథకం ద్వారా అని జెప్పేసి మీకింత అమౌంట్ వచ్చింది అని జెప్పేసయితే మెసేజ్‌లయితే రావట్లేదనమాట. మీరొకసారి గమనించండి. మీ అకౌంట్‌లో అయితే చెక్ జేసుకోండి. ఇదొక ప్రాబ్లమ్ ఉంది. అలానే మీ ఖాతాలో గానీ, మీది ఏదైతే బుక్‌లో గావచ్చు, అలానే మనకి భూమి పట్టా బుక్‌లో గానీ, ఏదైనా నేమ్ అనేది, మీ పేరనేది గనక తప్పున్నా సరే, అమౌంట్ అనేదైతే ఆగిపోతుంది. ఓకేనా? రీసెంట్‌గా మన సబ్‌స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ జేశారు. మీరు జూసారు గదా ఆల్రెడీ. సర్‌నేమ్ తప్పుండడం వల్ల సర్‌నేమ్‌లో ఒక లెటర్ తప్పుందంట. అంటే బ్యాంక్ అకౌంట్‌కి దానికి లింక్ ఉంటది గాబట్టికి, అందులో మీకు ఖచ్చితంగా ఎర్రర్ ఒస్తుందనమాట. ఈ సర్‌నేమ్ తప్పుండడం వల్ల ఏమైందంటే, రైతు బంధు అమౌంట్ అనేదంట ఆగిపోయిందంట. సో, ఆయన ఏం చేశారంటే మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్‌కి అతను మళ్ళీ రీకరెక్షన్ చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్‌కి అవన్నీ మళ్ళీ సబ్మిట్ చేశారంట. సబ్మిట్ చేసి కూడా ఆయన ఒక వారంలో దాటింది. ఇప్పటివరకు మనీ అయితే రాలేదంట. అయితే ఇక్కడ ఆయనకి ఏం చెప్తున్నానంటే నేను, ఇప్పుడు నిన్న కావచ్చు, రీసెంట్‌గా మొన్న సండే కావచ్చు, ఇలా కొన్ని హాలిడేస్ అయితే ఈ మధ్య చాలా వచ్చాయన్నమాట. మొన్న ఒక 4 డేస్ బ్యాక్ కూడా చాలా హాలిడేస్ ఉండడం వల్ల ఏమైతుందంటే, ఈ హాలిడేస్‌లో మీరు ఏదైతే వెరిఫికేషన్ మోడిఫై చేస్తున్నారో నేమ్‌ని, ఆ నేమ్ మోడిఫికేషన్‌ని ఈ హాలిడేస్‌లో అయితే చెయ్యరు. సో, అందువల్ల ఏమవుతుందంటే మినిమమ్ మోడిఫికేషన్‌కొచ్చేసి వారం రోజులైతే సమయం అయితే పడుతుందనమాట. సో, అందువల్లే ఆయనకి మోడిఫికేషన్ అయిన తర్వాతనే అమౌంట్ అయితే పడతాయి. ఇప్పుడు దాదాపుగా ఈ 3 డేస్‌లో నీ మోడిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన వెంటనే నీకు ఖాతాలో డబ్బులైతే పడతాయనమాట. మీరొకసారి బ్యాంక్ అకౌంట్ కూడా ఈ మోడిఫికేషన్ పంపిన వ్యక్తి ఎవరున్నారో మీ బ్యాంక్ అకౌంట్ కూడా రన్నింగ్‌లో ఉందా లేదా చూసుకోండి. రన్నింగ్‌లో అకౌంట్ ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే డబ్బులైతే ఖాతాలో జమ అవుతాయనమాట. ఈ వారం రోజుల్లో 6 ఎకరాలున్న వారికైతే అందరికైతే పడతాయనమాట. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఎకరాల వరకు అయిపోయింది. 4 ఎకరాలు కూడా చాలా మందికయిపోయింది. ఈ 5 ఎకరాలు, 6 ఎకరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకైతే ప్రస్తుతానికైతే పడుతున్నాయనమాట. వాటి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏమైనా తెలిసినా సరే తప్పకుండా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రై చేస్తాను. మరి 2,00,000 రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు. ఆ 2,00,000 రుణమాఫీ గురించి నేను నిన్న ఒక పోస్ట్ పెట్టాననమాట. కమ్యూనిటీ పోస్ట్. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో గూడా ఉంది. త్వరగా వెళ్లి చూడండి అనమాట. 2,00,000 రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఏమని జెప్తుంది, ఏంటి అని జెప్పేసైతే ఒకసారి మీరక్కడ వెళ్లి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. 2,00,000 రుణమాఫీ ఎవరెవరికి చేస్తున్నారు, అవి ఎవరెవరికి పడుతున్నాయి అని జెప్పేసి. త్వరగా వెళ్లి చూడకపోతే ఇప్పుడే చూడండి. ఈ వీడియోలో మీ అందరికి గూడా ఆ గ్రూప్ లింక్ పెట్టాను కింద. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ మీ అందరికీ చాలా యూజ్ అవుతుందనమాట. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానెల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుందనమాట. ఎవరైతే ఇంకా చేయూత పింఛన్లు కావచ్చు, అలానే ఇంకా ఏవంటే ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద రూ. 2,500 దాని గురించి కూడా అడుగుతున్నారు. ఈ 2,500 మహాలక్ష్మి స్కీమ్ అయితే ఇంకా మొదలు పెట్టలేదనమాట. దానికి కూడా మీరు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటది. ఆ స్కీమ్‌కి ఎవరైతే ఇంట్లో మహిళలున్నారో వాళ్ళ యొక్క ఆధార్ ప్రూఫ్, అంటే ఇంట్లో ఉన్నట్టు మహిళలు వీళ్ళు ఈ ఇంటికి అని చెప్పేసి ఆధార్ ప్రూఫ్, అలానే వాళ్ళకి సెపరేట్ ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలనమాట. ఆ బ్యాంక్ అకౌంట్‌ను, ఆ ఆధార్ ప్రూఫ్ తోటి మీరు ఆన్‌లైన్ చేసుకుంటే మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకి రూ. 2,500 మీ ఖాతాలో జమ అవుతాయన్నమాట. అవి ఎవరైతే మహిళలున్నారో వాళ్ళకి వరకే అది వర్తిస్తది. మగవారికైతే ఏ పథకం అయితే లేదు. అలానే ఫ్రీ స్కూటీల గురించి గూడా అడుగుతున్నారు. స్కూటీల స్కీమ్ గూడా మనకి త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయనమాట. ఆ స్కూటీల విషయంలో కొంచెం అయితే లేట్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ రైతు బంధు డబ్బులే రాలేదు. సో, అందువల్ల ఈ మిగతా స్కీమ్స్ అనేవైతే ఇంకా మొదలుపెట్టలేదు. తప్పకుండా ఈ రైతు బంధు స్కీము ఇవన్నీ అయిపోయిన వెంటనే ఈ ఫ్రీ పథకాలైతే కొనసాగిస్తారనమాట. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో ఇంకా స్పష్టంగా అర్థమైందనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుందనమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.